కనీసం 2 పిల్లలు ఉంటేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అర్హత కల్పిస్తూ చట్టం తెస్తామంటూ ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఇకపై ఏ పథకం అమలు చేయాలన్నా కుటుంబ పరిమాణాన్ని ప్రామాణికంగా తీసుకుంటామని చెప్పారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో జనాభాను పెంచేందుకు ప్రోత్సాహకాలు ఇస్తామని ప్రకటించారు. జనాభాను ఒకప్పుడు భారం అనే వాళ్ళమని, కానీ ఇప్పుడు అది ఆస్తి వంటిదని చంద్రబాబు పేర్కొన్నారు. ఇది వరకు జనాభా నియంత్రణకు ప్రోత్సాహకాలు ఇచ్చేవాళ్ళమన్నారు. 2 కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే ఎన్నికల్లో పోటీకి అనర్హులను చేస్తూ గతంలో చట్టం తెచ్చామని, అది అప్పటి పరిస్థితి అన్నారు. కానీ ఇప్పుడు జనాభా కావాలన్నారు. ఇప్పుడు కనీసం 2 పిల్లలు ఉంటేనే పోటీకి అర్హత కల్పిస్తామని తెలిపారు. ఆ రోజు కుటుంబ నియంత్రణ చాలా గట్టిగా చెప్పాను. 10 సంవత్సరాల్లో కుటుంబ నియంత్రణ జయప్రదం చేశాం. ఇప్పుడు నేను చూస్తున్నాను జనాభా తగ్గిపోతా ఉంది. అంటే మొన్న కుటుంబ నియంత్రణ ప్రమోట్ చేశాను. ఇప్పుడు అవసరమైతే ఎక్కువ మంది పిల్లలు కూడా కనేదానికి సిద్ధంగా మనం కూడా మీకు అందరికీ చెప్పే పరిస్థితికి వస్తున్నాం. ఈ క్రమంలో 2 కంటే ఎక్కువ మంది పిల్లలుంటే ఎన్నికల్లో పోటీకి అనర్హులను చేస్తూ తెచ్చిన చట్టానికి ప్రభుత్వం సవరణ చేయనుంది. 2026లో రాష్ట్రంలో ఒక జంటకు సగటున 1.51 మంది జన్మిస్తే 2051 నాటికి అది 1.07 తగ్గిపోయిందని అంచనాలు చెబుతున్నాయని, ఇది ప్రమాదకరమని అన్నారు. ఒక జంటకు సగటున 2.1 మంది పిల్లలు జన్మిస్తేనే జనాభా సక్రమ నిర్వహణ సాధ్యపడుతుందని సీఎం పేర్కొన్నారు.